ముందుగా శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది లావణ్య. హాయ్ హలో, మీరున్నారు పటాస్ వెల్టు బిందాస్. నేను కూడా ఈ రోజు కొన్ని జోక్స్ తో మీ దగ్గరకు వచ్చేసాను. ఫస్ట్ మన రవి అన్న టార్గెట్ చేసుకుందాం. రవి అన్న దగ్గరికి డాక్టర్ వచ్చి ఇలా చెప్తున్నారు, రవి ఐఎమ్ సో సాడ్ రవి, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పారు. బ్రెయినే లేదు, ట్యూమర్ వచ్చిందా? అయితే ఎమ్మటే రవి అన్న, అబ్బాయి అర్జెంట్ గా విషయం శ్రీముఖికి చెప్పాలరా. అరే శ్రీముఖి యునో నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని ఫ్రెండ్ అంటాడు. అరే బ్రెయిన్ ట్యూమర్ అంటే 4 రోజుల్లో చచ్చిపోతావురా, నీకేంట్రా ఇంత సంతోషం? అరే శ్రీముఖి ప్రతిరోజు నాకు బ్రెయిన్ లేదని ఏడిపిస్తూ ఉంటుంది రా, బ్రెయిన్ ఉందని ఈ రోజైనా ప్రూవ్ చేసుకుంటానని. రవి క్యాంప్ కి వెళ్ళేసి బెంగళూరు నుంచి వస్తున్నాడండి. వస్తుంటే శ్రీముఖి పోలీస్ క్యాంప్. నేను పోలీసు చూస్తే 2 కిలోమీటర్లు ఉరుకుతా. ఎందుకు ఏం తప్పు చేసావా? తెలియదా? వాడితో ఎందుకు గెలుపుకుంటావు? ఫైర్ క్యాంప్ అను. ఫైర్ క్యాంప్ కి వెళ్ళేసి వస్తున్నాడు, ఆయన పని నిప్పు పెట్టడమే కదా. మధ్యాహ్నం ముద్దపప్పు తిన్నాడంటే మొత్తం చెప్పినా. ఫైర్ క్యాంప్ నుంచి వచ్చాడు. వచ్చి శ్రీముఖి ఒక కాఫీ తీసుకురా, తీసుకెళ్లి ఇలా ఇస్తుంది. అబ్బా ఒకటే ఒళ్ళు నొప్పులు, నాకు నైట్ అంతా నిద్ర లేదు శ్రీముఖి. అదేంటండి ట్రైన్ లో మీకు సీట్ దొరకలేదా? రిజర్వేషన్ మరీ చేయించుకున్నాను, అప్పర్ బర్త్ వచ్చింది నాకు. అయ్యో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సింది కదా కింద వాళ్ళతోటి. చేసుకుందాం అనుకున్నాను శ్రీముఖి, కానీ కింద బర్త్ లో ఎవ్వరూ లేరు. నిజంగానే బ్రెయిన్ లేదురా నీకు? ఎందుకే కింద బర్త్ లో ఎవరు లేనప్పుడు ఎట్లా అడుగుతా? నేను పిచ్చా నీకు? ఎవరు ఉన్నారు కదా, ఉంటారు కదా అడుగుతారు. బ్రెయిన్లెస్. అరే లేనప్పుడు ఎట్లా అడుగుతారు నేను? అరే చెప్పరా. ఎవరు లేనప్పుడు పడుకోవచ్చు కదా, దాంట్లో అట్లా అనుకుంటే ఎవడు ఉంటే అడిగి పర్మిషన్ అడుగు, పైకి కిందకి వస్తా. డిస్కషన్ స్టార్ట్ చేయి. లేదన్న పాయింట్. అరే అనిల్ పాయింటా కాదా చెప్పు ఇప్పుడు? ఇంకా చాలు పాయింట్ కదా. లేనప్పుడు నేను ఎవరిని అడగాలి? బేబీగో. ఇప్పుడు నేను లేనప్పుడు దిస్ కెనాట్ బి ఎ జోక్ బికాస్ నేను ఎవరు లేనప్పుడు నేను ఎవరిని అడుగుతా? ఇప్పుడు ఎవరు లేనప్పుడు లేదన్నా. ఇప్పుడు నువ్వు అనుకోని నువ్వేమనుకుంటావు? నాకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా 3 శ్రీమంతులు లేదన్నా. ఇప్పుడు రవి అన్న మొత్తం వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. శ్రీముఖి యొక్క ఫాస్ట్ వెళ్ళి, ఒరే నీకు ఈత రాదని నీకు తెలుసు, అలాంటప్పుడు వాటర్లో ఎందుకు దుంకావరా? అది కాదు శ్రీముఖి, అక్కడ బాత్ సగమే తేలిపోయింది, వాటర్ కూడా సగమే ఉన్నాయి, నేను నిండనేమో అనుకుని అందులో వెళ్ళిపోయాను శ్రీముఖి. ఏడమ్మా రవి శ్రీముఖిని అడిగాడు అనమాట, శ్రీముఖి నీకు స్విమ్మింగ్ వచ్చా? నాకు రాదు రవి. చి నీకన్నా కుక్కేనయ్యం బాగా చేస్తుంది. అవును రవి నీకు స్విమ్మింగ్ వచ్చా? నాకు వచ్చే శ్రీముఖి. మరి కుక్కకే నీకు తేడా ఏంట్రా? భయపడుతుంది చాలా నాకు. నెక్స్ట్ ఏమంటాడు? ఒకసారి రవి అన్న ఒకసారి పడుకో ఒకసారి. అట్లాంటి అలవాటు లేవు నాకు. పడుకో అన్న, ఖాళీగా అయిపోయింది బర్త్. కింద పడుకో. టికెట్ కన్ఫర్మేషన్ చూపి. నీకు దండం పెడతావు అనుకోవా? కళ్ళు పోయి చచ్చిపోయినావు. రవి చచ్చిపోయా, రవి చచ్చిపోయావా అని ఇలా ఏడుస్తుందండి. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, అవునే నీ మొగుడు 3 నెలలకే చచ్చిపోయాడేంటి అంటే, ఏం లేదే ఒక రోజు కాలు నొప్పి అంటే కాలు నొక్కాను, ఒక రోజు తలనొప్పి ఉంటే తలనొప్పి నొక్కాను, ఒక రోజు పీక నొప్పి అన్నాడు పీక నొక్కేసాను. ఎంత చచ్చిపోయినా కింద బర్త్లో ఎవడు లేనప్పుడు నేను ఎవడు ఇప్పుడు కింద బర్తోడు ఎవడు లేనప్పుడు నేను ఎవడిని పోయి అడుగుతా? నీ ఆయన అడుగుతానా? సూపర్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై లావణ్య.